దేశవ్యాప్తంగా ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయడానికి సిద్ధమైంది. ఈ మార్పులు ముఖ్యంగా సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడం, నకిలీ కనెక్షన్స్ను నియంత్రించడం లక్ష్యంగా తీసుకొచ్చినవిగా తెలుస్తోంది. ఈ నిబంధనల ప్రకారం ఏంటంటే వినియోగదారులు తప్పనిసరిగా ఈ కేవైసీ ప్రక్రియను కంప్లీట్ చేయాలి, లేదంటే వారి గ్యాస్ కనెక్షన్ నిలిపివేయబడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా గ్యాస్ మరియు చమురు దిగుమతులు ప్రభావితమైన విషయం మనకు తెలిసిందే. దీంతో దేశంలో గ్యాస్ ధరలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సరఫరాను నియంత్రించేందుకు మరియు వినియోగాన్ని పారదర్శకంగా ఉంచేందుకు ప్రభుత్వం మే 1 నుంచి కొత్త నిబంధన తీసుకొస్తోంది. ఈ నిబంధనల్లో ముఖ్యంగా డబుల్ కనెక్షన్స్పై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఒకవేళ మీ ఇంటికి ఇప్పటికే పిఎన్జి కనెక్షన్ ఉంటే ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్ తప్పనిసరిగా రద్దు చేయాల్సి ఉంటుంది. ఈ నియమాన్ని పాటించకపోతే ఆయిల్ కంపెనీలు గ్యాస్ సరఫరాను నిలిపివేస్తాయి. ఇక ఎల్పీజీ వినియోగదారులు తమ ఆధార్ ఆధారిత ఈ కేవైసీ వెంటనే కంప్లీట్ చేయాలి. కేవైసీ పూర్తి కాకపోతే సిలిండర్ రీఫిల్ సేవలు అందకపోవచ్చు. ఇప్పటికే కేవైసీ పూర్తి చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం అయితే లేదు. అదనంగా అనేక ప్రాంతాల్లో ఓటీపీ ఆధారిత గ్యాస్ డెలివరీ వ్యవస్థను కూడా తప్పనిసరి చేస్తున్నారు. వినియోగదారుల మొబైల్ నెట్వర్క్ వచ్చే ఓటీపీ ద్వారా మాత్రమే సిలిండర్ డెలివరీ ఉంటుంది. ఇది అక్రమ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకున్న చర్య. ఇక జూన్ 2025కు ముందు గ్యాస్ రీఫిల్ చేయించిన వినియోగదారులు కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఖాతాలను పనిచేయని ఖాతాలుగా భావించే ఛాన్సెస్ ఉన్నాయి. కేవైసీ పూర్తి చేయకపోతే కొత్త సిలిండర్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కోల్పోవచ్చు. ఇక ద్వంద్వ ఇంధన వినియోగంపై కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. పిఎన్జి మరియు ఎల్పీజీ రెండింటిని ఉపయోగిస్తున్న గృహాలను గుర్తించి సబ్సిడీ ప్రయోజనాలను పరిమితం చేసే ఛాన్స్ ఉంది. మరి వినియోగదారులు ఏం చేయాలి అంటే ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ వద్ద ఆధార్ ఆధారిత ఈ కేవైసీ కంప్లీట్ చేయాలి. మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసి ఓటీపీ డెలివరీకి సిద్ధంగా ఉంచాలి. సబ్సిడీ కోసం ఆధార్ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి. నకిలీ లేదా యూజ్లో లేని కనెక్షన్లు ఉంటే వాటిని వెంటనే రద్దు చేయాలి. మీ ప్రాంతంలో పిఎన్జి కనెక్షన్ అందుబాటులో ఉందో లేదో చూసుకోవాలి. ఈ కొత్త నిబంధనలు సమయానికి పాటిస్తే ఎల్పీజీ సేవలు అంతరాయం లేకుండా పొందొచ్చు. లేదంటే మీ గ్యాస్ కనెక్షన్ నిలిపివేయబడే ఛాన్స్ ఉంది అని అధికారులు హెచ్చరిస్తున్నారు.